తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు 4వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. నేను శివ్ ప్రతాప్ శుక్లా నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కానీ ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. తమకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడలేదని తెలిపారు. శాసనసభలో మేము ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ నాయకత్వానికి మాత్రమే దూరంగా ఉన్నట్లు తెలిపారు. నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ధైర్యం కేటీఆర్ గారి యొక్క ట్వీట్ ఇప్పుడే చూశాను నేను. కేటీఆర్ గారు రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉందని చెప్తున్నారు. అసలు దీనికి సూత్రధారి, పాత్రధారులే మీరు కదా. మీరు శుద్ధపూసల లెక్క మాట్లాడితే ఎట్లా? చేసిన పొరపాట్లన్నీ చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఫిరాయింపులను ప్రోత్సహించి, ఫిరాయించిన వారిని మంత్రులను చేసి, ఇవాళ మేము శాసనసభ పక్షాలను పార్టీలో చేర్చుకున్నది మీరు. ఆనాడు మీరు చేసింది నైతికంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా, రాజకీయంగా తప్పని మీరు భావిస్తే, మీరు తెలంగాణ ప్రజలకు గతంలో నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించండి అని మీరు ప్రజలను కోరితే, మీకు కావాల్సింది నా రాజీనామే కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ధైర్యం కేటీఆర్ గారి యొక్క ట్వీట్ ఇప్పుడే చూశాను నేను. కేటీఆర్ గారు రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉందని చెప్తున్నారు. అసలు దీనికి సూత్రధారి, పాత్రధారులే మీరు కదా. మీరు శుద్ధపూసల లెక్క మాట్లాడితే ఎట్లా? చేసిన పొరపాట్లన్నీ చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఫిరాయింపులను ప్రోత్సహించి, ఫిరాయించిన వారిని మంత్రులను చేసి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్, భాజపా వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. నాపై భాజపా ఎందుకు ఫిర్యాదు చేసింది? భాజపా, బీఆర్ఎస్ ఒక్కటే. మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి నన్ను ఎందుకు పిలవలేదు? ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్కు ఇబ్బంది లేదు, కేటీఆర్కే చాలా ఇబ్బందిగా ఉంది అని దానం నాగేందర్ అన్నారు. స్పీకర్ గారికి సుమారు 55 పేజీల స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు అఫిడేవిట్ ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్పాను స్పీకర్ గారికి కూడా.
సార్ నేను మీ సమక్షంలో మీ జ్యూరిడిక్షన్లో తప్పు చేయలేదు అని చెప్పాను. మా వాదనని వారు పుణ్యంగా ఇచ్చినటువంటి నా అఫిడేవిట్ని పరిశీలించారని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని దానికి నేను స్పీకర్ గారికి అదేవిధంగా మా అడ్వకేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా మీ మీడియాకు నాకంటే ఎక్కువ టెన్షన్ ఉండే ఏమవుతుందో అని. ఒకవేళ అడ్వర్స్గా వచ్చినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, యుద్ధంలో పోరాడుకుంటేనే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ప్రజల దయ వల్ల, ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకు ఉండే. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మీడియా ఒకవేళ మీరు కోరుకుంటే అలా జరిగితే తప్పకుండా నేను మళ్ళీ పోరాడడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటా. ఈ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒక అపవిత్రమైన కలయిక. ఈరోజు హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందాలని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరును వదులుకొని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతుంటే అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు అని నేను భావిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ని 3 జోన్ల కింద, ఈరోజు మల్కాజ్గిరి అనుకోండి, శేరిలింగంపల్లి అనుకోండి, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ అనుకోండి, 3 విభాగాలని ఎందుకు పవర్ డీసెంట్రలైజ్ చేసి అభివృద్ధి జరగాలని. దానం నాగేందర్ మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కోట్లాడిండు. ఇందులో విచారించడానికి ఏముంది? వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు మా కౌన్సిలర్ ఏకగ్రీవమైతే అతన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిందే ఈ స్పీకరే. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ చేస్తున్న బహిరంగ దాడి ఇది. రాహుల్ గాంధీకి సిగ్గు లజ్జ ఉంటే దీనిపై సమాధానం చెప్పాలి. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు, ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. కేటీఆర్ స్థాయి ఏంటో తెలియకుండా రాహుల్ గాంధీ మీద మాట్లాడుతున్నావు. మీ అయ్యనే బయటికి రావటం లేదు. ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ ముచ్చట నీకెందుకు? నీకు దమ్ము ఉందా కేటీఆర్? 10 మంది ఎమ్మెల్యేలను పిలువు. కడియం ఆడనా మగనా అంటున్నావు. నువ్వు ఎవరు? ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏకంగా మంత్రులను చేసినా మీరేమవుతారు కేటీఆర్? నీ నాయకత్వం నచ్చకనే 10 మంది బయటికి వచ్చారు. తెలంగాణలో మొట్టమొదట మొదలుపెట్టింది కేసీఆర్. కేసీఆర్ది కూడా ట్రోల్ అవుతుంది దీంట్లో. ఆయనకి కాగుంటారుగా ఎవడండి పార్టీలో ఫిరాయింపులు చేసేది? సీరి సింత గట్టరు అని అంటున్నాడు. మరి సీరి సింత గట్టే కేసీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయనే కదా 38-39 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, వివిధ పార్టీలను మొత్తంగా లాక్కున్న కేసీఆర్ ఎటుపోయిండు? ఇలా ఎవరు? మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన సరే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నీ స్థాయి ఏందో తెలియకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు ముచ్చట తెస్తున్నావు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్డర్ వేస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి, అసలు రాహుల్ గాంధీ గారిని తెర మీదకి తేవడానికి ఇంగ్లీష్ మీడియానో హిందీ మీడియానో దేశవ్యాప్తంగా
నువ్వు అట్రాక్ట్ చేసుకోవడానికి తప్పితే ఇంకొకటి ఏమున్నది? బుద్ధి ఉందా నీకేమన్నా? నీ భాషలో తిట్టాలంటే కేటీఆర్ అంటే ఒక ఈడియటిక్ లీడర్ అయిపోయింది ఈరోజు. కనీస బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలాగా, తెలంగాణ ప్రజలను అవమానపరిచేలాగా లావు శ్రీకృష్ణదేవరాయ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు, త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాక వివేక్ వెంకటస్వామిలు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశారు. కాక బుల్లెట్ గాయాలు తిన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు లావు శ్రీకృష్ణ ఎంపీగా కూడా లేడు. కృష్ణ లావు గారు నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే మీద ఏదైతే కామెంట్స్ చేసినారో బహుశా వాళ్ళకి అవగాహన లేదనుకుంటా. తెలంగాణ కోసము ఎన్ని అరాచకాలు చేసినారో ఆంధ్రప్రదేశ్ నాయకులు అప్పుడు అని చెప్పి వారికి బహుశా తెలియదేమో. నేను చిన్నప్పటికెళ్ళి చూస్తూ వస్తున్నాను. వివేక్ గారు, కాకా వెంకటస్వామి గారు తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసినారో, బుల్లెట్ గాయాలు కూడా తిన్నారు కాకా గారు. అప్పుడు తెలంగాణకి ఏదైతే అవమానం జరిగిందో, తెలంగాణ హక్కుల కోసం ఏదైతే పోరాటం జరిగిందో దాన్ని కించపరిచి మాట్లాడినారు కృష్ణలావు గారు. ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బిల్గేట్స్ని పట్టుకొని తిరుగుతున్నారు. బిల్గేట్స్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, రష్యన్ గర్ల్స్ తోటి తిరుగుతున్నాడు అని చెప్పి. మరి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్స్టీన్ తోటి ఎందుకు లింక్స్ పెట్టుకున్నారు అని చెప్పి అది మాట్లాడాలి. కానీ మీరు 10 సంవత్సరాల క్రితం మీరు ఎంపీనే కాదు అప్పుడు. ఆ విషయం పట్టుకొని ఇప్పుడు ఏదో సెన్సేషనల్ కామెంట్స్ మన తెలంగాణ వాళ్ళని కించపరిచి మాట్లాడడం మేము ఊరుకోమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. జై హింద్. శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో వెళ్లాలని అన్నారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లేనని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్. వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్? ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. బడ్జెట్ గణాంకాల నుంచి అవినీతి వరకు పలు అంశాలపై గణాంకాలతో సహా విమర్శలు గుప్పించారు. పరిపాలనా దక్షుడిగా బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని మోసపూరిత అంకెలే ఉన్నాయని జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికను ఉదహరిస్తూ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదని విమర్శించారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే చంద్రబాబు 2 ఏళ్లలోనే ఎక్కువ అప్పులు చేశారని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో కోవిడ్ కష్టాల్లో కూడా ఎన్బీసీ పరిమితిని దాటలేదని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే నెట్ బారోయింగ్ సీలింగ్ దాటి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడానికి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానమే కారణమని జగన్ విమర్శించారు.
లిక్కర్ మాఫియా నుంచి భూములు కట్టబెట్టడం వరకు అన్నింటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు స్లైడ్లో మీకు కనిపిస్తుంది. చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు. కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇందిరమ్మ గృహాల పనులకు ఆయన శుభారంభం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మంచి రోడ్లు, శుభ్రమైన డ్రైనేజీ వ్యవస్థ కల్పించడం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం తమ లక్ష్యమని చెప్పారు. అలాగే పేద ప్రజలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలో ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది. 10-15 ఏళ్ల సంధి సొంతింటి కళ నెరవేరక ఎంతోమంది ఎదురు చూసి వారి యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ప్రతి సంవత్సరానికి. అందులో భాగంగా ఈరోజు లింగారెడ్డిగూడ గ్రామం నియోజకవర్గంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన గ్రామం. ఇక్కడ 2 ఎమ్మెల్యేలను ఇచ్చిన గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామంలో దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా హౌసింగ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ గ్రామంలో దాదాపు 35 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 35 ఇండ్లు కూడా అన్ని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా అక్క ఇంటికి వచ్చినాం, బక్కని మంజుల అక్క ఇంటికి వచ్చినాం. వారు భర్త లేనప్పటికీ 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు, 3 పిల్లలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క నోటిఫికేషన్, నిరుద్యోగుల సమస్యలు వినలేనటువంటి పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులంతా ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ ని 14 మంది నిరుద్యోగులు చనిపోతే పరామర్శించే సమయం కూడా లేకపోయింది. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 13న 10,000 మందితో 10,000 పుస్తకాలతో దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ మార్చ్, 14న టీజీపీఎస్సీ ముట్టడి, 15వ తేదీ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తాం. అర్ధరాత్రి పోలీసు వాళ్లు నిరుద్యోగుల ఇండ్లపై వచ్చి అరెస్టులకు పాల్పడుతున్నారని వాపోయారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవటం లేదని బాధపడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల వద్దకు వచ్చి అండగా ఉంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు కనుమరుగయ్యారని, ఈ నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు కదిలివచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు.
ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కాలం ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లేసారు కదా, వాళ్ళని పరామర్శించకుండా నీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల సంబంధించిన దానికోసం నువ్వు వస్తున్నావు, మా నిరుద్యోగుల కోసం కనీసం ట్విట్టర్లో కూడా స్పందిస్తలేవు ఎందుకని చెప్పి మేము అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్బంధాలకు గురి చేస్తూ, అరెస్ట్ చేస్తూ, అణిచివేస్తూ నిరుద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. నిన్న కనీసం మా సమస్యలు ఇప్పటికైనా ఇంటరేమో, మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతుందేమో అనే ఉద్దేశంతో మిలియన్ మార్చ్ తెలుసుకున్న వాళ్ళు పిలుపునిస్తే అర్ధరాత్రి 3 గంటలకు అసలు పోలీసు వాళ్ళు నిద్ర లేదు. నిరుద్యోగులకు హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకుని ఉన్నారు. ఇళ్లకు, రూమ్లకు, హాస్టల్లకు వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ సామాజిక అంటే తెలంగాణ ఉద్యమకారులు మేధావులు అనుకున్నటువంటి వీళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, ఆకురు మురళి కానీ వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పని మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మా దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇస్తే ఖచ్చితంగా మేము ఉంటాం, అండగా ఉంటాం అన్నోళ్ళు కూడా ఈ రోజు మా గురించి మాట్లాడట్లేదు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి శ్రీరామ్ నగర్ కాలనీ హనుమాన్ దేవాలయంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన హుండీ దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నిందితుని వివరాలు: సల్లంగుల శ్రీకాంత్ చెడు అలవాట్లకు బానిసై మైనర్ బాలుడితో కలిసి హనుమాన్ దేవాలయంలోని హుండీతో పాటు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పహాడీ షరఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత నెల డిసెంబర్ 2025లో శ్రీరామ్ కాలనీ హనుమాన్ టెంపుల్లో హుండీలో ఉన్న 70,000 నగదును కాజేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హనుమాన్ టెంపుల్లో హుండీ దొంగతనం చేసిన ఇవన్నీ విషయాలు కూడా అతను ఒప్పుకున్నాడు. ఈ ఎఫర్ట్ పెట్టిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు అండ్ క్రైమ్ స్టాఫ్ అందరూ ఎఫర్ట్ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినందుకు డీసీపీ గారి తరఫు నుంచి వాళ్లకు రివార్డ్స్ ఇస్తున్నాము. అంటే యాక్చువల్గా ఈ క్రైమ్స్ అయిన తర్వాత ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా అయిన ఒక ఆటో థెఫ్ట్లో సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం చెప్పి ఆ మూమెంట్ ఎక్కడెక్కడైతే మూమెంట్ పోయిందో నియర్ బై మూమెంట్స్ అన్నీ చేస్తూ పోతుంటే కొంచెం ఫేసెస్ ఐడెంటిఫై అయినాయి. అదే బేస్ మీద అందరికీ కూడా మొత్తం క్రైమ్ టీమ్ కానీ అందరికీ కూడా వాటిని షేర్ చేస్తూ ఇటువంటి సస్పిషియస్ ఎవరైనా ఉంటే కూడా మనం పట్టుకోవాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తే కొంచెం ఐడెంటిఫై. డ్వాక్రా మహిళా సంఘానికి రుణం ఇప్పించినందుకు గాను లంచం అడిగిన కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి ఏసీబీ అధికారులకు చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం ముసాపేట సర్కిల్లోని ప్రాజెక్ట్ విభాగంలో మురళి కమ్యూనిటీ ఆర్గనైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్వాక్రా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించడంలో భాగంగా ఓ డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘానికి 2 లక్షల రుణం ఇప్పించాడు. ఈ పని చేసినందుకు గాను 10% కమిషన్గా 20,000 రూపాయలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేయడంతో వారు 18,000 ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మరోవైపు మహిళా సంఘం సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముసాపేట సర్కిల్ కార్యాలయంలో సీఓ మురళి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఏమైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ కొన్ని మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయి కదా, ఆ మహిళా పొదుపు సంఘాలలో వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని స్కీమ్స్ ద్వారా, డ్వాక్రా అట్లాంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి కొన్ని లోన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లోన్స్లో ఈ ఫెసిలిటేట్ చేయడానికి ఇక్కడ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఒకరు మురళి అని చెప్పేసి ఆయన ఈ యొక్క గ్రూప్స్ని ఫెసిలిటేట్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక్కొక్క మెంబర్కి సమ్ 2 lakhs రూపీస్ వరకు లోన్ రీసెంట్గా రావడానికి ఆయన ఫెసిలిటేట్ చేసినాడు. దాంట్లో జిహెచ్ఎంసీలో ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన మూసాపేట్ సర్కిల్లో. అయితే ఆయన ఆధ్వర్యంలో ఉన్న వార్డులో
ఉన్న దాదాపు కొన్ని గ్రూప్స్కి సంబంధించి ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. అందులో ఒక మహిళా పొదుపు సంఘం గ్రూప్ మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అరౌండ్ ఒక్కొక్క 10 మంది ఉన్న గ్రూప్స్లో ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షలు వస్తే టోటల్ స్పా పేరిట వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి 3 అరెస్ట్ చేశారు. కుకట్పల్లిలో స్పా ముసుగులో ఈ దందా జరిగింది. కుకట్పల్లిలో దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీకి చెందిన ఓ ఇంట్లో స్పా పేరుతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కుకట్పల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడిలో 10 మంది యువతులు పట్టుబడ్డారు. దివ్యతో పాటు సంగీత, ప్రకాష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఆపై రిమాండ్కు తరలించారు. ఆన్లైన్లో కస్టమర్లను బుకింగ్ చేసుకొని స్పా సెంటర్లో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కుకట్పల్లి పోలీసు కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక ఈ కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోంవర్క్ తరలించడం జరుగుతుంది.